భారత శాస్త్రవేత్తలైతే భూమి మీద ఆకాశంలో నీళ్లల్లో కూడా పరిశోధన శరవేగంగా చేస్తున్నారు. త్వరలో చేయబోతున్నటువంటి హ్యూమన్ రిసోర్స్ లాంచింగ్ వెహికల్ ద్వారా 8200 కిలోల బరువు కలిగినటువంటి క్రూ మాడ్యూల్ ఎస్కేప్ సిస్టమ్ని రాజసీలోకి ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రస్తుతం సీరియస్గా ఎఫర్ట్ చేస్తున్నారు. ఈ మాడ్యూల్ని లోయర్ ఎర్త్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టి వారం తర్వాత మళ్ళీ భూమికి సురక్షితంగా తీసుకురావాలన్నది ప్లాన్. చంద్రయాన్ 3 ప్రయోగంలో విక్రమ్ ల్యాండర్ దిగిన చోటు నుంచి మరో చోటకి తరలించే ప్రయత్నాన్ని కూడా విజయవంతంగా నిర్వహించడంతో ఇస్రో శాస్త్రవేత్తల ఆత్మవిశ్వాసం మరింత ఇనుమడించింది. చంద్రుడి మీదకి వ్యోమగాములు పంపించి తిరిగి తీసుకొచ్చేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుందని అంటే దానికి టెస్ట్గా ఇది చేస్తున్నారనమాట. క్రూ మాడ్యూల్ సిస్టమ్ని లోయర్ ఎర్త్ ఆర్బిట్లోకి పంపించి తిరిగి భూమికి తీసుకొచ్చే సమయంలో మిషన్ విఫలమయ్యే పరిస్థితి వస్తే వ్యోమగామును సురక్షితంగా బయటపడేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం అభివృద్ధి చేస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే పలు ప్రయోగాలు పూర్తి చేశారు. ఈ ఏడాది డిసెంబర్లో ప్రయోగించనున్న క్రూ మాడ్యూల్ ఎస్కేప్ సిస్టమ్ తరహాలోనే మరో 2 ప్రయోగాలు చేసిన తర్వాత గగన్యాన్ సిరీస్లో మ్యాన్ మిషన్ చేపట్టబోతున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ క్రమంలోనే షార్ కేంద్రంలో ప్రత్యేక మిషన్ కంట్రోల్ సెంటర్ని పూర్తి స్థాయిలో నిర్మిస్తున్నారు. అలాగే గగన్యాన్కి సంబంధించిన ఆర్బిటల్ వెహికల్ అనే పేరుతో 2006లోని ఇస్రో తొలి అడుగు వేస్తే వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించి వారం వరకు అక్కడే ఉంచి తిరిగి తీసుకొచ్చేందుకు 2007లోనే 550 కిలోల స్పేస్ క్యాప్సూల్ రికవరీ ఎక్స్పెరిమెంట్ పేరుతో పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా శ్రీకారం చుట్టారు. గగన్యాన్కి నిధుల కొరత వెంటాటతో ఈ ప్రయోగం అప్పటి నుంచి ఆలస్యమవుతూ వచ్చింది. గగన్యాన్ ప్రాజెక్టుకు సుమారు 10,000 కోట్ల బడ్జెట్ అవుతుందని 2008లో అప్పటి కేంద్ర ప్రభుత్వానికి ఇస్రో ప్రతిపాదన పంపించింది. 2009లో అరకొరగా నిధులు మంజూరు చేయడంతో ప్రాజెక్ట్ అప్పటి నుంచి ఆగిపోయింది. ఆ తర్వాత ఇండియన్ హ్యూమన్ స్పేస్ పైలట్ ప్రోగ్రామ్కి 2018లో నరేంద్ర మోడీ సిగ్నల్ ఇచ్చేదాకా అది అవల. ఆగస్టు 15 ఇచ్చారు ఆయన. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు స్పేస్ క్యాప్సూల్ రికవరీ, క్రూ మాడ్యూల్ అట్మాస్ఫియర్ రీఎంట్రీ ఎక్స్పెరిమెంట్ కేర్ని ఇప్పటికే పరీక్షించారు. వీటితో పాటు గత 5-6 ఏళ్ళుగా గగన్యాన్ ప్రాజెక్టుకి సంబంధించిన అనేక పరీక్షలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గగన్యాన్ ప్రాజెక్టు మీద ఇస్రో పూర్తిగా దృష్టి సారించింది. ఈ ప్రయోగం కనుక విజయం సాధిస్తే మువ్వన్నెల జెండా అంతరిక్షంలో మరోసారి సగర్వంగా రెపరెపలాడే అవకాశం ఉంది.